నమస్తే. కాలం కర్మం కలిసి రాకపోతే ఏ పని కూడా సక్రమంగా జరగదు అని చెప్పి పెద్దలు అంటుంటారు. ఇది వైసీపీకి చక్కగా సరిపోతుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు వైసీపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే వైసీపీని చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే వైసీపీ టీడీపీ చేస్తున్నటువంటి తప్పులపైన ప్రజా పోరాటం చేయాలని చెప్పి నిర్ణయించుకుంది. అయితే ఇంతలోనే వైసీపీ ముందరి కాళ్ళకు బంధం వేస్తూ వైసీపీలో ఉండేటువంటి నాయకులు వ్యవహరిస్తుండటం వైసీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఇప్పుడు టీడీపీ చేస్తున్నటువంటి తప్పులని ఏ విధంగా ప్రజల ముందుకెళ్ళి ప్రశ్నించాలి అని చెప్పి వైసీపీ లబోదిబోం ఉంటుంది. ఒకటి కాదు, రెండు కాదు, వైసీపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు, జగన్తో సత్సంబంధాలను కలిగినటువంటి నాయకులు, పార్టీ నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో తూచా తప్పకుండా హాజరై పాటించేటువంటి నాయకులు ఈ తప్పులు చేస్తుండడంతో ఇప్పుడు వైసీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇవన్నీ కూడా ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. ఇది వైసీపీ పైన ఏ విధమైనటువంటి ముద్ర వేస్తుంది, ఏ విధమైనటువంటి ఇమేజ్ తెస్తుంది అనేటువంటిది ఇప్పుడు వైసీపీకి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నిన్నగాక మొన్న వైసీపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు ముస్తఫా గతంలో గుంటూరు ఈస్ట్ నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈయన కొడుకు ఏలూరు జిల్లాకు చెందినటువంటి ఒక పొగాకు వ్యాపారస్తుడి కొడుకుని అపహరించాడు. ఈ కేసులో ఆయన పైన కేసు నమోదైపోయింది. ఆ తర్వాత విచారణలో ఇందులో ముస్తఫా పాత్ర ఉన్నట్టు కూడా తేలింది. దీంతో ఇప్పుడు ముస్తఫా పైన కూడా పోలీసులు కేసు పెట్టి విచారణకు హాజరవ్వాలని కోరేటటువంటి అవకాశం ఉంది. ఇది వైసీపీకి పెద్ద సమస్యగా మారింది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర నుండి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించినటువంటి సీదిరి అప్పలరాజు కూడా కేసును ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పలరాజు కొడుకు బైక్ నడుపుతూ ఒక వ్యక్తిని ఢీకొనడంతో ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ కేసును నీరుగార్చేటందుకు లేకపోతే మభ్యపెట్టేందుకు అక్కడ ఒక సీన్ క్రియేట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత పోలీసులు ఎట్టకేళ్ళకి కేసును ఛేదించి అప్పలరాజు కొడుకును అరెస్ట్ చేయటము, ఆ తర్వాత అబ్బాయికి 28వ తారీఖు బెయిల్ రావడం కూడా జరిగింది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ కేసుని పక్కదావ పట్టించేందుకు ప్రయత్నించారనేటువంటి ఆరోపణలతో ఇప్పుడు అప్పలరాజు పైన కేసును పెట్టడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో అప్పలరాజు అరెస్ట్ అవుతారా అని చెప్పి ఇప్పుడు ఆలోచించుకుంటున్నారు జనం. అంతేకాకుండా ఉత్తరాంధ్రకి చెందినటువంటి మరొక రాజకీయ ముఖ్యుడు తమ్మినేని సీతారాం కుటుంబం పైన కూడా ఇవాళ ఆరోపణలు వస్తున్నాయి. తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులంతా కలిసి తప్పుడు డాక్యుమెంట్లతో భూమిని కాజేయాలనుకుంటున్నారు అని చెప్పి కేసు నమోదైపోయింది. అయితే ఈ కేసులో ఇప్పటికే తమ్మినేని దంపతులకి బెయిల్ లభించింది. తమ్మినేని కుమారుడికి మాత్రం ఇందులో బెయిల్ లభించలేదు. అయితే తమ్మినేని మాత్రం ఈ కేసులో మమ్మల్ని బలిపశువులను చేస్తున్నారు, ఇక్కడ నేను కూడా బాధితుడిని అని చెప్పి ఆయన గట్టిగా వాదిస్తున్నారు. అంటే ఉత్తరాంధ్రకి చెందినటువంటి ఇద్దరు ప్రముఖ నాయకులు ఒకే సమయంలో ఇట్లా కేసులను ఎదుర్కోవాల్సి రావడం అనేటువంటిది వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే వైసీపీ ఉత్తరాంధ్రలో ఇప్పుడిప్పుడే కొన్ని పోరాటాలు చేస్తుంది, దానివల్ల మైలేజ్ వస్తుంది అనుకునేటువంటి క్రమంలో పార్టీకి చెందినటువంటి ఇద్దరు సీనియర్ నాయకులు వేర్వేరు ఆరోపణలతో ఈ విధంగా పోలీసులు ఎదుర్కోవాల్సి రావడం అనేటువంటిది వైసీపీకి ఏ విధమైన ఇమేజ్ తెస్తుందో అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇదే ఆందోళన వైసీపీ అధిష్టానంలో కూడా కనపడుతుంది. అంతేకాకుండా వైసీపీకి చెందినటువంటి కృష్ణా జిల్లాకు ఉన్నటువంటి మరొక ముఖ్యమైన నాయకుడు జోగి రమేష్ కోడలు జోగి రమేష్ కొడుకు పైన అట్లాగే జోగి రమేష్ ఫ్యామిలీ పైన ఇవాళ పోలీసులకు రిపోర్ట్ చేయడం అనేటువంటిది రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని లేపిందని చెప్పి అనుకోవాల్సి వస్తుంది. అంటే ఆవిడ చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, ఆ తర్వాత మీడియాలో జరిగినటువంటి విస్తృతమైనటువంటి చర్య కావచ్చు, జోగి రమేష్ కుటుంబాన్ని పరువు తీసిందని చెప్పాలి. అంతేకాకుండా ఇది వైసీపీకి తీవ్రంగా తలబొప్పి కట్టించని కూడా. అయితే అంతేకాకుండా ఈ జోగి రమేష్కు సంబంధించినటువంటి వ్యవహారం వైసీపీకి తలబొప్పి కట్టించింది అనేది మాత్రం అక్షరాల నిజం. అంటే ఒకేసారి ఒకే నెలలో వైసీపీ పార్టీకి చెందినటువంటి 4 సీనియర్ నాయకులు కేసు ఎదుర్కోవాల్సి రావడం అనేటువంటిది ఇప్పుడు వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. ముస్తఫానేమో సీనియర్ ఎమ్మెల్యేగా గుంటూరులో పార్టీకి వీర విధేయుడుగా ఉంటున్నారు. జోగి రమేష్ కూడా పార్టీకి వీర విధేయుడుగా ఉంటున్నారు. అటు సీదిరి అప్పలరాజు కూడా వైసీపీ పార్టీలో జగన్కి నమ్మిన బంటుగా ఉన్నారు. తమ్మినేని సీతారాంకి కూడా వైసీపీలో మంచి కీలకమైనటువంటి పాత్ర ఉంది. ఇలాంటి ముఖ్య నాయకులు పార్టీ కార్యక్రమాలని ప్రజల్లో చురుగ్గా తీసుకెళ్లేటువంటి నాయకులు ఒక్కసారిగా కేసులు ఎదుర్కోవాల్సి రావడంతో ఇప్పుడు వైసీపీ అధిష్టానం తలబట్టుకునింది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే టీడీపీ చేస్తున్నటువంటి కొన్ని తప్పులని
ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రశ్నించి ఉద్యమాలు చేసి టీడీపీ పైన ఇప్పుడు ఒత్తిడి తీసుకురావాలని చెప్పి అనుకునేటువంటి సమయంలోనే ఈ విధంగా తమ నాయకులు వ్యవహరిస్తుండటం అనేది వైసీపీకి ఏమాత్రం రుచించడం లేదు. అయితే ఇప్పటికైనా సరే వైసీపీ అధిష్టానం కళ్ళు తెరిచి తమ నాయకులకందరికీ మార్గదర్శకాలను ఇచ్చి వాళ్ళు ఇట్లాంటి కేసులో ఇరుక్కోకుండా జాగ్రత్తగా వ్యవహరించి టీడీపీ పైన గట్టి పోరాటం చేస్తేనే రేపు ఎలక్షన్స్ నాటికి వైసీపీ పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రజల్లో మరింత చులకనయ్యేలాగా ఈ విధంగా నాయకులు వ్యవహరిస్తుంటే మాత్రం వైసీపీకి ఇది పెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి టీడీపీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా దాన్ని సొమ్ము చేసుకునే స్థితిలో వైసీపీ లేకపోతే మాత్రం టీడీపీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా అది వైసీపీకి ఏమాత్రం ఉపయోగం ఉండదు. కాబట్టి వైసీపీ టీడీపీ పైన పైచేయి సాధించాలి. టీడీపీ పైన ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పోరాటాలు చేయాలంటే మాత్రం ముందు వైసీపీ నాయకులు స్వయం నిబద్ధతతో ఉండాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు. అప్పుడు మాత్రమే వైసీపీ నాయకులపైన ప్రజలకి ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది, వైసీపీ పైన ప్రజలకి ఒక అంచనా వస్తుంది. ఆ తర్వాత వైసీపీ టీడీపీ పైన పోరాటాలు చేస్తే ప్రజలు మెచ్చుకునేటువంటి రోజులు వస్తాయి. అంతేగాని పోరాటం చేయాలనుకున్న మొదటి రోజే ఈ ముందరికాళ్ళకు బంధం పడితే మాత్రం వైసీపీకి ఇది పొలిటికల్గా చాలా డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో వైసీపీ నాయకులు ఎలాంటి తప్పులు చేయకుండా ఇట్లాంటి కేసులు ఇరుక్కోకుండా ఉంటేనే ప్రజలు వైసీపీని నమ్మే పరిస్థితి వస్తుంది.